మా తోటలో ముఖ్యంగా కనిపించేవి వేస్ట్ మెటీరియల్ అండి. నేను వేస్ట్ అనుకున్న దాన్ని బెస్ట్గా మార్చాలన్న ఒక చిన్న కాన్సెప్ట్తో ప్రతిదీ కూడా నేను ఇలా వాడటం జరిగింది. దానికి ఫస్ట్ మా పచ్చడి జాడీలు, నేను అత్తవారింటికి వచ్చినప్పుడు తెచ్చిన జాడీలు అండి ఇవి. చక్కగా నేను ఇందులో మొక్కలైతే వేసుకున్నా. ప్రతి ఇంట్లోని వేస్ట్ ఉంటుంది, ఉపయోగించుకోండి. ఇవే కాదండోయ్, మా తోటలో ఇదేంటో తెలుసా, ఇప్పుడు కొత్తగా పచ్చడి సీసాలు, ఈ సీసాలని కూడా ఈ జాడీ తర్వాత సీసాలు వాడుకుంటున్నాం. అయితే దీన్ని నేను చక్కగా అందమైన పువ్వుల మొక్కని ఇలా వేశాను. చూసారా ఎంత బాగా పువ్వులైతే వచ్చాయో. ఇవే కాదండి, మా తోటలో ఇంకా ఉన్నాయి. వాటర్ టిన్లు ఉన్నాయి, మరి కారు టైర్లు ఉన్నాయి. మీ ఇంట్లో ఏవి దొరికితే అవి పారేద్దాం అనుకున్న దాన్ని ఎలా వాడాలో మీరు ఆలోచించండి, దొరుకుతుంది. అలానే నేను పారేసే ఫ్రిడ్జిల్ని కూడా పాదులు, తీగజాతి పాదులను పెట్టానండి. అలానే మరి కంపోస్ట్ కూడా చేస్తున్నాను. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కంపోస్ట్ తయారీ చాలా బాగుంది. ఫ్రిడ్జ్ అవి ఎంతో ఖరీదు కాదండి, కొన్ని ఏరియాలో అయితే ఊరికనే ఇస్తున్నారు. మేమైతే 100 రూపాయలకి ఒక ఫ్రిడ్జ్ అయితే కొన్నాను. చక్కగా కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇలా మనం వేస్ట్ అనుకున్న వాటిని కూడా మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించవచ్చు. మరి నేను అన్నిటికీ ఇచ్చే ఎరువులే వీటికి ఇస్తానండి. ఇన్ని రకాలుగా మొక్కలను అయితే పెంచడం జరిగింది. మరి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్తే.